10 ఫిబ్రవరి 2025 యొక్క విశిష్టతను మనం చూసుకుంటే ఈ రోజున నేషనల్ డీవార్మింగ్ డేని మనం నిర్వహిస్తూ ఉన్నాం. దీనినే తెలుగులో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవంగా మనం చెప్తూ ఉంటాం. సో జనరల్గా పిల్లలలో ఇక్కడ మనం చూసుకుంటే 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు మధ్య ఉన్నటువంటి పిల్లలలో వారు తినేటువంటి ఫుడ్ వలన కానీ వారు తినేటువంటి ఈ జంక్ ఫుడ్ కావచ్చు, లేదు అంటే పర్సనల్ హైజీన్ వలనో, లేదా అంటే లైక్ అన్‌కుక్డ్ ఫుడ్ వలనో, కంప్లీట్‌గా వండనటువంటి ఆ ఫుడ్ ఏదైతే ఉందో అది తినటం వలన కానీ, లేకపోతే ఎక్కువగా స్వీట్స్ అనేటువంటివి తినటం వలన కానీ పేగులలో ఏం జరుగుతుంది అంటే పురుగులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. వాటిని నులు పురుగులుగా మనం చెప్తూ ఉంటాం. దానితో పాటు పిల్లలు ఈ మట్టిలో ఆడినప్పుడు, ఇసుక కానీ మట్టిలో కానీ ఆడినప్పుడు మట్టిలో ఉన్నటువంటి సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మిన్స్ అనేటువంటి ఒక ఒక క్రిముల ద్వారా ఏమవుతుంది అంటే పిల్లలలో ఉన్నటువంటి ఇంటెస్టైన్‌లో ఈ యొక్క పురుగులు అనేటువంటివి వస్తూ ఉన్నాయి. దాని వలన అనేక నష్టాలు జరుగుతూ ఉన్నాయి. ఆ పురుగుల వలన ఏమవుతుంది అంటే పిల్లలకు అందాల్సినటువంటి పౌష్టికాహారం అంత న్యూట్రియంట్స్ అన్నీ కూడా అందకపోవటం, పిల్లలలో అనేక విధాలుగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి రావటం, వారి యొక్క ఎదుగుదల అనేటువంటి సక్రమంగా లేకపోవటం ఇవన్నీ కూడా జరిగేటువంటి నెగెటివ్ ఎఫెక్ట్స్‌గా మనం చెప్తూ ఉంటాం. అవన్నీ ఏవైతే జరుగుతా ఉన్నాయో అవి జరగకుండా ఉండే విధంగా ఈ రోజునే నేషనల్ డీవార్మింగ్ డేని నిర్వహిస్తూ ఉంటాం. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్కూల్స్‌లో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పిల్లలకు ఈ డీవార్మింగ్ మెడిసిన్స్‌ని ఉచితంగా అందిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ డీవార్మింగ్ సంబంధించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలను, చైతన్యం కలిగించేటువంటి కార్యక్రమాలను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.